ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, భూలోక కైలాసం దక్షిణ కైలాసం సాక్షాత్తు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి పంచభూత లింగాల్లో శ్రీ వాయులింగేశ్వర స్వామి క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్ స్వామి అద్భుతమైన రంగరంగ వైభవంగా ఆ బ్రహ్మోత్సవాలు దర్శించి తరించి పునీతులండి. సాక్షాత్తు ఆ కైలాసవాస అనుగ్రహం పొందండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అదిగో దక్షిణ కైలాస క్షేత్రమైన ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటారు. ఈ కైలాస క్షేత్రంలో ముక్కంటి వెలిసిన క్షేత్రంలో అద్భుతంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, పరశురామ ప్రభువు, అలాగే యమధర్మరాజు, ఎంతోమంది మహానుభావులు, దేవతామూర్తులు ప్రతిష్ఠిత అద్భుతమైన శివలింగాలు ఈ క్షేత్రంలో మనం దర్శించండి. ఉత్తర భారతదేశంలో ఆ కాశీక్షేత్రం ఎంత విశేషమైనదో, దక్షిణ భారతదేశంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి కాశీతో సమానమైన విశేషమైన క్షేత్రం. మానసరోవరంలో హిమాలయ పర్వత మానసరోవర క్షేత్రం ఎంత విశేషమైందో, ఈ దక్షిణ భారతదేశంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి అంత విశేషమైన క్షేత్రం. ఇంకొక అద్భుతమైన విశేషం ఏమిటంటే, సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తే ప్రపంచమంతా మన భారతదేశం నుండి అద్భుతమైన క్షేత్రాలంతా కూడా మూసేస్తారు. కానీ ఈ శ్రీకాళహస్తీశ్వర స్వామి క్షేత్రం మాత్రం సూర్యగ్రహణం చంద్రగ్రహణంలో ఇంకా ఆ రోజు గుడి ఓపెన్లో ఉంటుంది. అద్భుతంగా స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. అదే ఈ క్షేత్రం యొక్క స్పెషాలిటీ. ఎందుకంటే రావుకేత పూజలు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ స్వామి పైన పనిచేయవు. అందుకే ఈ ముక్కంటీశ్వరుడు, భక్తవత్సలుడు, సనాతనుడు, చంద్రశేఖరుడు, నాగభూషణుడు, నీలకంఠుడు, ఈ మహానుభావుడికి ఎన్నో అద్భుతమైన పేర్లు, ఎన్నో అభిషేకాలు, ఎన్నో పూజలు అద్భుతంగా జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రిపూట 9:30 దాకా కంటిన్యూ దర్శనం ఉంటుంది. పగలుపూట కూడా గుడి మయూరి ఇక్కడ కంటిన్యూ దర్శనాలు, కంటిన్యూగా రావుకేత పూజలు అద్భుతంగా జరుగుతాయి. ఈ టెంపుల్తో నాకు కనీసం 20 ఏళ్ళుగా నాకు అనుబంధం ఉంది. ఇప్పటికీ 100 సార్లు పైన ఈ స్వామి అమ్మ దయ వల్ల నాకు దర్శన భాగ్యం కలిగించాడు. ఆ శ్రీకాళహస్తీశ్వరుడు ఎన్నిసార్లు పోయినా అమ్మ దగ్గరికి, దగ్గరికి పోయిన ఎంత ఆనందం కలుగుతుందో అదే ఆనందం ఈ క్షేత్రానికి, ఈ ఈశ్వరుడికి, ఈ జీవుడికి నా ఆనందం, నా అనుభూతి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఆ పరంధాముని మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ్య శోభక్తచ్చ స్వదేశ భువనోత్రయం, ఈ జగత్కు తల్లిదండ్రులైన ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శించి తరించి జ్ఞానాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని, చివరికి మోక్షాన్ని పొందండి ఫ్రెండ్స్. అదే ఈ జన్మకి సార్థకత. మానవ జన్మెత్తిన దానికి విశేషమైన ఈశ్వర అనుగ్రహం. ఓం నమ శివాయ. అద్భుతమైన కంటిన్యూగా విశేషమైన వాహన సేవలు ఉన్నాయి. దర్శించి పునీతులవ్వండి. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలామంది లైక్ చేయట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు. కంటిన్యూగా అవన్నీ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓం నమ శివాయ. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. కలియుగ ప్రత్యక్ష దయం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన అద్భుతమైన భూలోక వైకుంఠం తిరుమల నుంచి సుమారు శ్రీకాళహస్తి 60 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అలాగే తిరుపతి నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఈ భక్తులు తెలుసుకోవాల్సిన ప్రార్థన, ఈ టెంపుల్ ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం నైట్ 9:30 దాకా కంటిన్యూగా ఉంటుంది. కంటిన్యూగా దర్శనాలు ఉంటాయి. కంటిన్యూగా అభిషేకాలు, పూజలు, రావుకేతు పూజలు అన్నీ అద్భుతంగా జరుగుతాయి. నిత్య కళ్యాణం పచ్చతరుణమైన శ్రీకాళహస్తీశ్వర స్వామిని బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవచ్చు. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ తిరుపతి డిస్టిక్లో శ్రీ కాణిపాకం స్వయంభు కాణిపాక వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి టెంపుల్, శ్రీకాళహస్తీశ్వర స్వామి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇంకా ఎన్నో తిరుపతిలో ఎన్నో అద్భుతమైన లోకల్ టెంపుల్స్, శ్రీనివాస మంగాపురం, అగస్తేశ్వర స్వామి గుడి, బగులామాత గుడి, ఎన్నో అద్భుతమైన శైవ క్షేత్రాలు, విష్ణు క్షేత్రాలు, అప్పలాగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి, గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి, ఎన్నో అద్భుతమైన క్షేత్రాలను దర్శించి తరించండి ఫ్రెండ్స్.
ఆహా, ఏమీ అద్భుతం! ఏమీ ఆ తల్లి అద్భుతమైన పూల అలంకరణతో వజ్రవైడూర్యాలతో అద్భుతంగా సింహాసనం పైన కూర్చొని మన అభయమిస్తుంది. చూడండి, అదిగో తల్లి శ్రీ జ్ఞానపురుషోనాంబిక తల్లి, ఆ జగన్మాతను, ఆదిపరాశక్తి, అఖిలాండేశ్వరి, ఆ కాశీ విశాలాక్షి, ఆ జగదాంబ, అన్నీ ఆ తల్లి పేర్లు. ఎన్ని ఏ పేరుతో పిలిచినా అనుగ్రహించే తల్లి ఆ జగన్మాత, ఆ పార్వతీమాత, ఆ కామాక్షి మాత, ఆ విశాలాక్షి మాత, శ్రీ జ్ఞానపురుష దర్శించండి ఫ్రెండ్స్. కోటి దివ్యకాంతులతో ఆది దంపతులు ఇద్దరూ ఆ సింహాసనం కూర్చొని మనకి అనుగ్రహిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారికమివ బంధనాత్ మృక్షోర్య మోక్షం ఆమృతాత్. అద్భుతమైన మృత్యుంజయ మహామంత్రం జపించి ఆ మృత్యుంజయుని అనుగ్రహం పొందండి. ఓం నమ శివాయ. అద్భుతంగా మురకండి మహాముని కుమారుడు మార్కండేయ ఋషి 16 ఏళ్లకే మృత్యు ఉందని నిరంతరము శివనామస్మరణ శివపూజ చేసి మృత్యుంజుడై చిరంజీవయుడు. అటువంటి భక్తాదులు ఎంతోమంది ఆ శివయ్యని స్మరించి పూజలు చేసి నమ్మి కొలిచి ధన్యులైనారు, మోక్షం పొందినారు, జ్ఞానాన్ని పొందినారు, లక్ష్మీ కటాక్షాన్ని పొందారు. మనము కూడా ఆ విధంగా ఆ సర్వేషన్ పదాలు బట్టి సేవిద్దాం, తరిద్దాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస పాహిమాం ప్రభో రక్షమాం ప్రభో. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం 2 సార్లు ఇక్కడ మహా అగ్నిప్రదక్షిణ జరుగుతుంది కైలాసగిరి పర్వతం చుట్టూ. సంవత్సరానికి మహాశివరాత్రి జరిగిన 4 రోజులకి కైలాసగిరి పర్వతం గిరిప్రదక్షిణ ఉంటుంది. అలాగే సంక్రాంతికి కనుమ పండుగ రోజు గిరిప్రదక్షిణ ఉంటుంది. సంవత్సరానికి 2 రోజులు సాక్షాత్తు ఆది దంపతులే ఉత్సవమూర్తులను ఎత్తుకొని వెళ్తారు. లక్షలాది మంది జనాభా ఆ ఉత్సవమూర్తులు వెనకంటూ వెళ్తారు. 21 కిలోమీటర్ల కైలాసగిరి పర్వతం చుట్టూ తిరగాలి. ఎంతోమంది అన్నదానాలు చేస్తుంటారు. భక్తాదులు లక్షలాది మంది వస్తారు. మొన్న రీసెంట్గా జరిగింది, మన ఆదివారం రోజు మహాశివరాత్రిపై జరిగిన 4-5 రోజులకి ఆదివారం సండే వచ్చింది. లక్షలాది మంది జనాభా వస్తారు. మనకు అరుణాచలం గిరిప్రదక్షిణ ఎంత విశేషమో ఇక్కడ కైలాసగిరి గిరిప్రదక్షిణ అంత విశేషం. దర్శించి తెలుసుకొని మీరు కూడా తరించండి ఫ్రెండ్స్. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శుభం భూయాత్. సర్వం శివమయం. హరి ఓం.